నువ్వు పరీక్షలో పాస్ కావాలని అమ్మ ప్రతిసారి గుళ్ళు అచ్చం చేస్తూ ఉంటుంది. నువ్వేమో ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని సరిగ్గా చదవవు. మరి పరీక్షలో ఫెయిల్ అయ్యి ఆ దేవుడిని తిడితే ఏం లాభం? చూడమ్మా. హలో మిస్టర్ భరత్, హౌ ఆర్ యు? మీరు గుడికొచ్చారా? ఈవిడ మా అమ్మగారు మహాలక్ష్మి, మా చెల్లెలు సింధు. అమ్మా, మన స్థలం కొన్నారని చెప్పానే, ఆయనే ఈయన. వెయ్యేళ్ళు వద్దులు బాబు. అబ్బాయి నీ గురించి అంతా చెప్పాడు, చాలా సంతోషించాను. మీ అమ్మగారు నాన్నగారు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా బాబు? నాకెవరూ లేరమ్మా, నేను ఒక అనాథని. భరత్, జగన్నాథుడైన ఆ సర్వాంతర్యామి అందరికీ తల్లి తండ్రి, ఎవ్వరూ లేరని బాధపడకు బాబు. నీ ఆత్మబలమే నీకు కొండంత అండ. చిత్తశుద్ధి గల నీలాంటి వారిని ఆ భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. అదే నీకు జయాన్ని కలిగిస్తుంది. చల్లని తల్లివి, నీ నోటు వెంట వచ్చిన మాటలు నిజం కావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఒకసారి ఇంటికి రా బాబు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానమ్మా. వస్తాను బాబు. వస్తాను సార్. ఓ, వీళ్ళు మంచివాళ్లే. ఆ మనిషిలా మనసులో ముళ్ళు కాక మమతల్ని నింపుకున్న మంచివాళ్ళు. విశ్వంగరావు, మనం ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటి తీసుకుంటున్న కాంట్రాక్ట్ ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ ఈ కాంట్రాక్ట్ మనం చేయి దాటిపోకూడదు. మీరు క్షమిస్తానంటే ఒక్క మాట సార్. ఏమిటది? ఈ కాంట్రాక్ట్ మనకు రాదు. ఎందుకని? ఇది 50 లక్షల రూపాయల ప్రాజెక్ట్ సార్. సాధారణంగా ఇంత పెద్ద కాంట్రాక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతాప్ గారు వదులుకోరు. పైగా ఇతర కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ప్రతాప్ గారితో పోటీ పట్టడానికి వెనకడిగేస్తారు. అంచేత పెద్ద కాంట్రాక్ట్ ఏదొచ్చినా అది ప్రతాప్ గారిది అనుకోవటం ఈ ఊళ్ళో ఆనవాయితీ. ఆనవాయితీలను మార్చడమే నా ఆనవాయితీ. ఈ కాంట్రాక్ట్ ని ప్రతాప్ కన్స్ట్రక్షన్స్ నుంచి తప్పించి శాంతి కన్స్ట్రక్షన్స్ కి రప్పించాలంటే మనం ఏం చేయాలి? ప్రతాప్ గారు తమ టెండర్ లో వేసే మొత్తం అమౌంట్ ఎంతో ముందుగా మనం తెలుసుకోగలిగితే అంతకంటే తక్కువ అమౌంట్ తో టెండర్ వేసి ఆ కాంట్రాక్ట్ మనం కొట్టేయచ్చు. అంతే కదా, దానికి తెలుసుకున్నాం. అదంత తేలిక కాదు. ఆ టెండర్ లో అంకే ఆ ఆఫీసులో ముగ్గురికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎవరా ముగ్గురు? ప్రతాప్ గారు, ఆయన కొడుకు ప్రకాష్ గారు, పర్సనల్ సెక్రటరీ గీత. గుడ్ ఈవినింగ్. హలో సిబిఐ ఆఫీసర్ గారు, హౌ ఆర్ యు? అప్పుడే కారు కూడా కొనేసారే. మొత్తానికి చాలా గడికులండి. మా బాస్కెట్ టోకరా ఇచ్చి 15 లక్షలు సంపాదించారు. మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నానులేండి, గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగగల మహానుభావులని. సారీ మిస్ గీత, అదేదో అలా జరిగిపోయింది. కానీ నిజానికి నేను చాలా మంచివాడిని. రియలీ? నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మీరు నా కారు ఎక్కండి. మిమ్మల్ని నిజాయితీకి మీ ఇంటి దగ్గర దింపిన మంచితనాన్ని ప్రూవ్ చేసుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క అవకాశం అండి, ఇఫ్ యు డోంట్ మైండ్. ఓకే, ఐల్ కమ్. ఆఫీసులో అన్ని కార్లుండి, పైగా మీరు ఆడపిల్ల ఉండి ఇంకా ఆఫీసు నడిచి వెళ్తున్నారంటే చాలా దురదృష్టకరమైన విషయం అండి. మీకు ఒక కారు ఇస్తే ఆయనకున్న కార్లు కరిగిపోతాయా, ఉన్న కోట్లు తరిగిపోతాయా? ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్. యు సీ మిస్టర్ భరత్, నా మీద మీరు జాలి పడాల్సిన అవసరం ఏం లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై జాబ్. జాలి కాదండి, కష్టపడి పనిచేసి మీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషిని. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఏమండి, ఈ ఊళ్ళో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లన్నీ మీ ప్రతాప్ గారికి వస్తాయట. ఆయన దగ్గర ఉన్న మాయల మంత్రాలు ఉన్నాయా? మంత్రాలకు చింతకాయలు రాలవు భరత్ గారు. ఒప్పుకున్న ప్రతి పని కకృతి పడకుండా సిన్సియర్ గా పూర్తి చేస్తారు ప్రతాప్ గారు. అదే ఆయన విజయరహస్యం. మీరు ఆఫీస్ పెట్టారుగా, నిజాయితీగా కష్టపడండి, ఫలితం కనపడుతుంది. అఫ్ కోర్స్, అది నిజమే అనుకోండి. కానీ కష్టపడాలన్నా ముందు అసలు కాంట్రాక్ట్ దొరకాలి కదండి. ఇప్పుడు ఒక పెద్ద కాంట్రాక్ట్ ఓపెన్ అయింది కదా, జాగ్రత్తగా ఆలోచించి టెండర్ పెట్టండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అక్కర్లేదండి, ఆ అదృష్టం ఎక్కడో రాసి ఉండదండి, మీ అరిచేతిలోనే రాసి ఉంటుందండి. చూడండి, ఈ బిజినెస్ నేను కొత్తవాడిని. ఏదో నా పట్ల కాస్త సానుభూతి చూపించారంటే అదృష్టం మీకు కూడా కలిసి వస్తుంది. నాకు అర్థం కాలేదు. వెరీ సింపుల్ అండి. ప్రతాప్ గారు టెండర్లో వేసే అమౌంట్ ఎంతో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ టెండర్లో ఫిగర్ ముందుగా నేను తెలుసుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నాకే వచ్చేలా చేయొచ్చు. ఈ సహాయం చేయండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. స్టాప్ ద కార్. I say stop the car. మిస్టర్ భరత్, మీరు చాలా తెలివిగలవారనుకున్నాను.
కానీ నా నిజాయితీని శంకించేంత తెలివి తక్కువ వారు అనుకోలేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో అందరినీ మీరు డబ్బుతో కొనలేరు. గుడ్ బై. సో డాడీ మీతో పర్సనల్ గా చెప్పమన్నారు. రేపే టెండర్ పంపిస్తున్నాం. ఈసారి కాంట్రాక్ట్ మాకు రాకపోతే డాడీ చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. ఆ పైన మీ ఇష్టం. ఉంటాను. సార్, మిస్టర్ రంగరావు సార్, ఆ టెండర్ లో ఉన్న ఆఫర్ ఆఫీస్ లో ముగ్గురు తప్ప మరెవరికీ తెలియదని కదా నీ ఉద్దేశం? అవును సార్. యు ఆర్ రాంగ్. 4వ మనిషి ఉన్నారు. ఎవరు సార్ 4వ మనిషి? ఎవరు బాసు? సైలెన్స్. అలాగే. ఆనవాయితీని మారుస్తానన్నాను, మార్చాను. ఈ కాంట్రాక్ట్ శాంతి కన్స్ట్రక్షన్స్ కు వస్తుంది, వచ్చి తీరుతుంది. దట్స్ ఆల్. ₹1, జస్ట్ ₹1. మన టెండర్ లో ఉన్న అమౌంట్ కి, ఆ భరత్ టెండర్ లో ఉన్న అమౌంట్ కి కేవలం ఒకే ₹1. అంటే మనకన్నా ₹1 ఎక్కువ డాడీ. ఎక్కువ కాదురా ఇడియట్, తక్కువ. మన టెండర్ కన్నా ₹1 తక్కువ వేసి ఈ కాంట్రాక్ట్ కొట్టేసి అలా భరత్ గాడు. సార్, ఇదేదో చాలా విచిత్రంగా ఉందే. ముందుగా మన టెండర్ లో ఉన్న అంకె తెలియకుండా అంత కరెక్ట్ గా ఎలా వేసుంటాడు? మనం వేసిన అంకె అతను ముందుగా ఎలా తెలుస్తుందండి? ఓ కాపీ ఏమో పెద్ద ఆయన దగ్గర ఉంటుంది, ఓ కాపీ చిన్న ఆయన దగ్గర ఉంటుంది. ఈ టైప్ చేసిందల్లా గీ గీ గీ. ఏమో బాబు, నిజం భగవంతుడికి తెలియాలి. నాకెందుకేదంట. షడప్. మీరందరూ వెళ్ళండి. ఇది నా మొట్టమొదటి విజయం అమ్మా. నీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా నిన్ను నిలదీసి అడిగిన మనిషిని ఒక అంతస్తు క్రిందికి దింపేశాను. ఏమండి, ఈ మధ్య ఏమీ లేని దానికి కూడా మదన పడిపోవటం మీకు బాగా అలవాటైపోయింది. వ్యాపారం అన్న తర్వాత అనేకం జరుగుతూ ఉంటాయి. ఆ అబ్బాయి కాంట్రాక్ట్ రావటం కూడా కాకతాళీయం కావచ్చు కదా. ఈ వారం వారఫలాల్లో ఏం రాసిందో ఏమో, ఇంకా చదవను కూడా లేదు. అమ్మా, నాన్న రాశి కన్య రాశి కదూ? కాదురా, సింహరాశి. సింహరాశి ఎప్పుడు మార్చుకున్నారు? చాలా నోరు మూసుకుని చదువు. ఆ గృహంలో అశాంతి, మనసులో అశాంతి, వ్యాపారంలో ఒడుదుడుకులు, హఠాత్ ధన నష్టం, ఏమండి? భాగస్వాముల మధ్య కలహం. నాన్న, భాగస్వాములంటే నువ్వు నేనే కదా. ఏం బాగాలేదు. పోనీ ఈ వారం వ్యాపారం మానేసి నువ్వు ఇంట్లో కూర్చున్నావా? హలో. ఒరేయ్, హలో హలో బుజ్జి కన్నా, బాగున్నావా? ఇంకేం బాగుంటావులే. గుర్తుపట్టావా? ఈ ఊళ్ళో అందరూ నన్ను భరతు భరతు అంటారు. ఆఫీస్కి వచ్చి ఆశీర్వదించావు కదూ, దాని ఫలితం ఒక కాంట్రాక్ట్ దొరికింది. చిన్నదేలే. బైది బాయ్, ఈ సంతోష సమయంలో ఇవాళ హోటల్ చోళాలో నేను చిన్న డిన్నర్ ఇస్తున్నాను. విశేషం ఏంటి తెలుసా? ఓడలు దిగిన ఓ పెద్ద వెర్రిమరి చెట్టు నన్ను ఓడించాలనే విశ్వ ప్రయత్నం చేసింది. కానీ నేనేం చేశాను తెలుసా? భరత్ కాదు, భారత్ బ్లేడ్ లేదు, పావలకు వస్తుంది. దాంతో దాని ఓడల కసకన కత్తిరించేశా. అందుకే డిన్నర్. దీనికి ప్రత్యేకంగా మీరే కాదు, అమ్మగారు, చిన్నమ్మగారు, బుల్లబ్బాయి గారు అందరూ రావాలి. మరి నా పర్సనల్ సెక్రటరీ గీత రావద్దా? గీత, అండ్ వై నాట్? మోస్ట్ వెల్కమ్ అండ్ స్పెషల్లీ వెల్కమ్. వెల్కమ్ టు యూ సార్, హార్టీ వెల్కమ్ టు యూ. సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు, వచ్చారు. మాటలు నిలుపుకున్నందుకు హార్టీ నా కంగ్రాచులేషన్స్. పర్సనల్ సెక్రటరీ గీతను కూడా తీసుకొచ్చానయా? వెరీ ఫైన్, థ్యాంక్ యూ సార్. గీత, ఈయన నీకు బాగా తెలుసు కదా? తెలుసు సార్. గుడ్, వెరీ గుడ్. గీత లాంటి అమ్మాయి మీకు సెక్రటరీగా దొరకటం నిజంగా మీ అదృష్టం. ఇలాంటి గీత నాకు పర్సనల్ సెక్రటరీగా దొరుకుంటే నేను ఈ పాటికి ఇంకో ప్రతాప్ అయి ఉండేవాడిని. మిస్టర్ చిట్టి కన్నా, నా అంత అవ్వాలని ఎవరికైనా కోరికుంటే అది పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది. అబ్బా, ఇక్కడ మొదలెట్టారు మీ కోపతాపాలు. భరత్, నువ్వు పార్టీకి పిలిచావంటే ఎప్పుడూ లేని ఆనందంగా బయలుదేరాను. ఇక్కడ బిజినెస్ అంటూ బుర్రపాటు చేయకండి. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మాత్రం యువరాజువే. లేదమ్మా, రాజు, యువరాజు, మహారాజు, అన్ని రాజులు తనే అని ఆయన అనుకుంటున్నారు. అనుకోవడం కాదు చిట్టి కన్నా, హలో, రండి, మీ ఇంటికి డ్రాప్ చేస్తాను. నా కాళ్ళున్నాయి, నడిచిపోగలను. ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. ఏమండి, మేడం,
మీ ఆఫీస్ విషయాలు కానీ నా ఆఫీస్ విషయాలు కానీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ నా ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ నా పర్సనల్ మ్యాటర్స్ కానీ ఏమీ మాట్లాడండి గట్టిగా నోరు మూసి కూర్చుంటాను నేను ప్రామిస్ చేస్తున్నాను. దయచేసి కార్లో కూర్చోండి, మీ ఇంటి అడ్రస్ చెప్పండి, తిన్నగా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అంతేకాని మీరు ఇలా అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచి వెళ్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేదు. లేదా సపోజింగ్ ఇఫ్ డోంట్ అగ్రీ విత్ దిస్, మీరు ముందు వెళ్తుండండి, నేను వెనకాల కార్ దిగి కార్ నెట్టుకుంటూ వస్తాను, మీ ఇంటి దాకా ఫాలో అవుతాను. మీరు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని గడేసుకునే వరకు అక్కడే ఉంటాను. ఆ తర్వాత కార్లో కూర్చొని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను. నౌ ద డెసిషన్ ఇస్ యువర్, యూ డిసైడ్. ఏమండి మీరు ఉండేది ఎక్కడా? అవును, ఇక్కడే. ఏం లేదు, జస్ట్ లైక్ దట్, ఊరికి తెలుసుకుందామని. గుడ్ నైట్. రణవే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఇక్కడే నీ మీదున్నాను, పైకి చూడు. ఎక్కడా? ఇదిగో ఇక్కడే. నా కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి కదా. చేతులు ఇంకా అందంగా ఉంటాయి. మొహం చూస్తే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. నీకు అనిపించడం లేదా? ఇదిగో అమ్మాయి, నన్ను రెచ్చగొడుతున్నావు. ఉమ్. అమ్మయ్యా, చాలా సంతోషం. ఇప్పటికైనా నా మనసు అర్థం చేసుకున్నావే. మరి రెచ్చగొడితే రెచ్చిపోవే. రెచ్చిపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏయ్, ఆగు, ఇదే. అదే తప్పు. ఏయ్, నీళ్ళల్లో కాళ్ళు పెట్టి అమ్మో చల్లనుకుంటే ఎలా? పూర్తిగా మునిగిపోతే ఎంచక్క చలి తీరిపోయి ఒంట్లో అసలైన వేడి పుడుతుంది. అందుకని ఒక్కసారి భయం మర్చిపోయి పూర్తిగా రెచ్చిపో. మిగతాది నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటాను ఆ బొంద అంతా, అయిన తర్వాత మునిగేది నేను. ఇది బానే ఉంది. మునిగితే గినిగితే నేనే మునగాలి. ఏం కాదు, నేను ఇలా చేశానని మా నాన్నకు తెలిస్తే వెంటనే నాకు పెళ్లి చేస్తాడు. చేసుకో. అయ్యో నాకు భయం. అయ్యో కర్మ కర్మ, లాభం లేదు. ఇన్నాళ్ళుగా నువ్వే రెచ్చిపోతావని ఎదురు చూశాను. ఇవాళ నాకు చాలా కచ్చగా ఉంది. నిన్ను కొరుక్కు తింటాను. కాపాడండి, కాపాడండి, రక్షించండి, నా శిలాన్ని రక్షించండి, ఎవరైనా వింటారు? కాపాడండి. ప్రియ ఒక ముద్దిస్తే వదిలేస్తాను. ఏయ్, అరవద్దంటే. రక్షించండి, కాపాడండి, ఆగు. రక్షించండి. పాప పైడి తల్లి, నేనే. బాగున్నా? ఏం బాగలేను. ఏమిటి ఇలా వచ్చా? ఊరికే ఎందుకు అలా చూస్తున్నావు? కోపం వచ్చి. పొరపాటు ఏం జరగలేదు, ఏం జరగలేదు. గంగా వస్తాను. సలి గంగమ్మ, ఏటన్నా? చెప్పమ్మాయి, ఎంతకి తెగించావే? ఆడికి ఎంత ధైర్యం? ఏ పొరపాటు జరగలేదు నాతో చెప్తున్నాడు. ఎల్లొత్తాన్ని పెళ్ళానికి చెప్పినట్టు నీతో చెప్తున్నాడు. అది కాదన్నా. ఊరొస్తే ఉంటే గొయ్యి తీసి కప్పెట్టేస్తాను. తిన్న తరగడానికి యాలక్కాయలు లవంగాలు నంచుకునే జాతి వాళ్ళది, ఉల్లిపాయలు నంచుకుని సద్దరం తినే జాతి మంది. వాళ్ళ కారు సెట్ పడి మరి పూరిపాక కాకట్టి కలుపుకుని డొక్కు వాల్టీల మీద రాసేందుకే చెప్తానగా. ఏటి బాసు నువ్వు చెప్పేది? ప్రకాష్ ప్రేమించమని గంగా చెప్పింది నేనే. వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత కూడా నాది. వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత నాది. సెల్లి గంగమ్మ, ఏటన్నా? ఆ కాళ్ళకి మొక్కు. మొక్కే దీర్ఘ సుమంగళీభ. ఈ కూడా కావాలే. మొక్క. కడుపు నిండా పిల్లలు గాని ముసలిదానం ఏదాకా నీ మొగుడుతో కాపురం చేసుకో. అయ్యా, పొడుచు పిల్లాన్ని ముసలిమొగుడు కాపలా కాస్తున్నట్టు, కన్న పిల్లని కన్న తల్లిదండ్రులు కాపాడుకుంటున్నట్టు అతి జాగ్రత్తగా చిరక్కుండా నలక్కుండా సింపుల్ గా తీసుకొచ్చాను, తీసుకోండి. బాసు, నీ బుర్ర బంగారం, బుద్ధి పాదరసమును. 4వ మనిషి అంటే పేనం ఉన్న మనిషి అనుకున్నాను, కానీ ఈ కార్బన్ ఉన్న విషయాలన్నీ కడుపులో దాచుకుని సిలకా బయట చెప్తుందని నాకు తెలియదు బాసు. బుజ్జిమోండ. అపారావు సార్, నీ సహాయం చాలా థ్యాంక్స్. టెండర్ పంపిస్తున్నాం. ఈసారి కాంట్రాక్ట్ మాకు రాకపోతే ఈ ఆఫీసులో మీ ఫోటో ఉండదు. జాగ్రత్త. రాయ్ ప్రకాష్, ఆ? ఆ టెండర్ కవర్ ఎలా ఇవ్వు. అదేంటి ఆలోచించేశారు? ఇది నువ్వు నేను గీత కలిసి మాట్లాడుకొని టైప్ చేసిన టెండర్ అవునా? ఇందులో అంకె ఈ పాటి గీత బ్లడీ భరత్ గారికి చెప్పేసే ఉంటుంది, అందుకే చించేశాను. అయితే ఈ కాంట్రాక్ట్ మా టెండర్ పంపట్లేదా?
1000 దేవుళ్లకు మొక్కుకుని అర్చనలు కూడా చేయించండి డాడీ. కాలం కలిసి రాలేదని కాగితం బొమ్మలకి మొక్కి లాభం లేదురా. నీ కన్న తండ్రి తెలివితేటల్ని నమ్ముకో, ఫలితం కనపడుతుంది. హే, ఇది నేనే కూర్చొని అక్షరాలు కూడా బలుక్కొని టైప్ చేసిన టెండర్. ఇందులోని అంకె హరిబ్రహ్మాదులకు కూడా తెలియదు, నాకు తప్ప. ఈ కాంట్రాక్ట్ మందే, నిశ్చింతగా ఉండు. వాట్ మిస్టర్ రంగారావు, నువ్వు చెప్పేది నిజమేనా? ఎస్ సార్, ఈ కాంట్రాక్ట్ మనకు రాలేదు. రాకుండా పోవటానికి వీలేదే. పోయినసారిలాగే ఈసారి కూడా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కంటే ₹1 తక్కువ ఇచ్చాను. లేక మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప? తప్పు నా ఇన్ఫర్మేషన్ లో లేదు భరత్ గారు. మీరు ప్రతాప్ గారిని చాలా తక్కువగా అంచనా వేశారు. సింపుల్ గా అదే మీరు చేసిన తప్పు. అర్థం కాలేదు. వెరీ సింపుల్ బాబు. మనం చేసిన మాయని ఆయన సింపుల్ గా కనిపెట్టేశారు. మీరు ₹1 తగ్గించి టెండర్ పెడుతున్నారన్న సంగతి ఆయనకి ముందుగానే తెలుసు కాబట్టి మరో ₹1 తగ్గించి సింపుల్ గా టెండర్ పెట్టి సింపుల్ గా కాంట్రాక్ట్ లాగేశారు. ఇలాంటి మాయ మంత్రాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయిలేండి. ఐసి, అంటే ఇన్నేళ్లుగా నేను నేర్చుకున్న మాయలో మంత్రాలు చాలలేదన్నమాట. ఆల్ రైట్, ఇక నుంచి మేము కొత్త మాయలు మొదలెడతాం. బాబు, మీ మాయలతో నాకు ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే సింపుల్ గా నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. సింపుల్ గా నీ రహస్యం బయటపడిందా? సింపుల్ గా చెప్పాలంటే నేను మరీ అంత వ్యవహారం కాదులేండి. సింపుల్ గా నేరాన్ని గీత మీదకు పోయేట్టుగా దారి మళ్లించేశాను అంతే. నేరాన్ని గీత మీద నెట్టేశావా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందమ్మా. డబ్బు కోసం ఎంత పని చేయడానికైనా నువ్వు సిద్ధం. డబ్బుకి నేను ఇచ్చే విలువేమిటో మీకు బాగా తెలుసు. ఆ డబ్బు కోసం కాదన్నమాట. మరి ఇంకెందుకోసమో నా ఆఫీస్ రహస్యాలు మిస్టర్ భరత్ కి అమ్మేస్తున్నావా? సార్, మీరు మాట్లాడుతున్నది ఒక ఆడపిల్లతో అన్నది మర్చిపోకండి. ఆడపిల్లవు కాబట్టే నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఇదే ఒక మగవాడు చేసుంటే ఏం చేస్తానని ప్రగల్భాలు పలికారు. చేసిన మగవాడితనే ఏం చేస్తారో చేసుకోండి. ఏమిటి నువ్వనేది? మీ టెండర్ పేపర్లు టైప్ చేసిన తర్వాత గీత కార్బన్ పేపర్లు తీసి చెత్తబుట్లో వేసేది. ఆ చెత్తబుట్లోని కార్బన్ పేపర్లు తీసుకొచ్చేతను నాకు ఇచ్చేవాడు. దాన్ని బట్టి నిజంగా మీరే తెలుసుకోండి. సింపుల్ గా చిన్న తప్పు చేశాను, క్షమించండి సార్. శుభం, తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. అప్పారావు, నీ ఉద్యోగం ఊడిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. గెట్ అవుట్ ఐ సై. వస్తా. మిస్ కంప్యూటర్, నాన్నగారి తొందరపాటుకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. మీరు వెళ్ళిపోవద్దు ప్లీజ్. సారీ సార్, నాన్నగారు నన్ను చెంపదెబ్బ కొట్టినా నేను బాధపడి ఉండేదాన్ని కాదు. కానీ ఆయన నా నిజాయితీని శంకించారు. ఇనఫ్, దట్స్ ఎనఫ్ ఫర్ మై సర్వీసెస్. నేను వస్తాను.